ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? మీకు ఏదో సఫర్ అవుతున్నారు, డాక్టర్ దగ్గర వెళ్ళారు, డాక్టర్ అన్నారు ఏంటంటే ఓకే పర్లేదండి, ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్, ఈ మెడిసిన్స్ వాడండి సరిగ్గా అయిపోతుందని. కానీ దాంతో సరిగ్గా అవ్వదు. డాక్టర్ సేస్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ యువర్ రిపోర్ట్, బట్ స్టిల్ యూ విల్ బీ గోయింగ్ త్రూ దోస్ ప్రాబ్లమ్స్. అవన్నీ రాహు రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రాహుని మాయావి గ్రహం అంటారు. సో రాహు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రకంగా ఉంటుంది. సౌత్ వెస్ట్లో మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ సౌత్ వెస్ట్ టాయిలెట్. పితృదోషం ఉంటే సౌత్ వెస్ట్ టాయిలెట్ ఉందంటారు. సో ఇలాంటివి చాలా ఇంటర్ రిలేటెడ్ అండి, ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్. మన ఇంటి ఎనర్జీస్ ఏం ఉన్నాయో అది మన బాడీలో కూడా యాక్ట్ అవుతుంది. ఇంకా ప్రధాన సమస్య మేడం, భార్య భర్తలు కొట్టుకు చేస్తారు, లేదంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది, రోజు గొడవలు కొట్లాట్లు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. దీనికి రీజన్ ఏంటి మేడం? చాలా రీజన్స్ ఉన్నాయండి, కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్. నేను చెప్పాను కదా, సౌత్ వెస్ట్ స్టెబిలిటీ, రిలేషన్షిప్, హెల్త్, వీటన్నిటికీ సౌత్ వెస్ట్. అది రిలేషన్షిప్ అంటే సౌత్ వెస్ట్లో సేమ్ టాయిలెట్ ఉన్నా, లేకపోతే రాంగ్ యాంటీ ఎలిమెంట్స్. సౌత్ వెస్ట్లో మనం ప్లాన్స్ పెట్టిన బెడ్రూమ్లో కొంతమంది షోకి కొన్ని ప్లాన్స్ పెడతారు, ఏమో ఇది ఏంటది, వాట్ ఇస్ దట్, బోన్సాయి ఇస్ వన్ థింగ్. మనీ ప్లాంట్, సౌత్ వెస్ట్ లో మనీ ప్లాంట్ పెడతారు ఇంట్లో, అది బెడ్రూమ్ లో షోగా ఉండడానికి. సౌత్ వెస్ట్ లో గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు, సౌత్ వెస్ట్ లో బ్లూ కలర్ యూజ్ చేయకూడదు. ఓకే, బ్లూ ఎందుకు? ఇట్ ఈస్ ఇది ఎర్త్ జోన్ చెప్పాను కదా సౌత్ వెస్ట్, దాంట్లో వాటర్ వేస్తే వాటర్ పాడవుతుంది, ఎర్త్ పాడవుతుంది. అందుకోసం వాటర్ కలర్ యూజ్ చేయకూడదు, బ్లూ కలర్ యూజ్ చేయకూడదు, గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్, అందుకోసం ప్లాంట్స్ పెట్టకూడదు. రైట్. సో యాంటీ ఎలిమెంట్స్ ఉండకూడదు. దాంట్లో సిల్వర్ ఏదైనా డెకరేటివ్ పీసెస్ పెట్టాం అనుకోండి, అగైన్ ఇట్స్ అ యాంటీ మెటల్, సో అది ఉండకూడదు. ఇంకా సౌత్ వెస్ట్ లో గుంత ఉండకూడదు. సో అలా అయినా రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. సౌత్ వెస్ట్ ఇస్ ద హైయెస్ట్ ఎలివేటెడ్ ప్లేస్ ఇన్ ఎనీ హౌస్ ఆర్ ఆఫీస్ స్పేస్. అది దాంట్లో గుంటుంటే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ ఇన్ ఎనర్జీస్. ఇప్పుడు యుఎస్లో చాలా మటుకు కేసెస్లో చూసింది, వాళ్ళు బేస్మెంట్ ఉంటుందండి సౌత్ వెస్ట్లో. బేస్మెంట్ అంటే అన్నిటికంటే లోయెస్ట్ పాయింటే కదా, సో గుంటున్నట్టే కదా వాళ్ళకి. అందుకే విడాకులు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో లేకపోవడం కాదు, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలకి ప్రతిదానికి సమాధానం ఉంటుందండి. అంటే మీరు అనొచ్చు బేస్మెంట్ ఉంటే ఆ బేస్మెంట్ రిమూవ్ చేయలేం కదా, స్ట్రక్చర్ ఏం చేయలేము, మరి ఏం చేస్తాము అని. నార్త్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. నార్త్లో అంటే ఇఫ్ యూ హ్యావ్ అంటే సౌత్ వెస్ట్లో ఎంత సపోజ్ 9 feet కింద ఉన్నది అనుకోండి, నార్త్లో యూ హ్యావ్ అ డిప్ అరౌండ్ 10 feet, 10.5 feet మోర్ దెన్ సౌత్ వెస్ట్. నార్త్లో ఉంటే దట్ గెట్స్ కవర్డ్. ఓకే. సో ఆ రకంగా ఎనర్జీ షిఫ్ట్స్ ఎలా చేయాలో ఎన్నో ఉంటాయండి సొల్యూషన్స్కి. దే ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఏ సిచ్యువేషన్ ప్రకారంగా వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ derive the solution. సో పెళ్ళే కొట్టుకునే వాళ్ళు ఒక ప్రాబ్లం అయితే, అసలు పెళ్ళేగాక బాధపడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. సో ఏజ్ అయిపోతుంటుంది, పెళ్లి కావట్లేదు, టెన్షన్. దానికి కూడా వాస్తు రిలేషన్ ఏమైనా మేడం? చాలా ఉన్నాయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదా పెళ్ళయి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఒక ఈజియెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను. సౌత్ వెస్ట్ లో లవ్ బర్డ్స్ పెడితే అది చూసిన వెంటనే దే విల్ హ్యావ్ సమ్ ఎమోషన్. ఆ ఎమోషన్ విల్ ఆల్సో లవ్ బర్డ్స్ అంటే బొమ్మ పెట్టాలా? బొమ్మ పెట్టినా అది, లేకపోతే బొమ్మ కాపోయినా ఒక పెయింటింగ్ అయినా, ఒక లవ్ బర్డ్ ఒక ఫ్రేమ్ చేసి ఒక ఫోటో పెట్టినా, వెన్ యూ సీ దట్ మీకు మెయిన్లీ వాస్తు ఎఫెక్ట్స్ సబ్ కాన్షియస్ మైండ్. అది చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాంతో మీకు ఎంత కోపం ఉన్నా కోపం పోతుంది. సో ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ టు పెళ్ళి అవ్వకపోవడం, దానికి కొన్ని డైరెక్షన్స్ అండి. మెయిన్గా రీజన్స్ ఫస్ట్ అంటే లెట్స్ అనలైజ్ ఏ రీజన్స్ వల్ల పెళ్ళి అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రాలేదు, దట్ కెన్ బి వన్ రీజన్. రెండోది వాళ్ళకి నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా లేదు, వాళ్ళు తెలిసిన వాళ్ళల్లో వాటిలో వాళ్ళకి మంచి మ్యాచెస్ రావటం లేదు. లేకపోతే వాళ్ళు ఏదైనా
అంటే ఇప్పుడు ఎన్ని అంటే ఆన్లైన్ కూడా ఉన్నాయి కదా, అంతే, వేరే matrimonies మ్యాట్రిమోనీ బోలెడన్ని ఉన్నాయి, అవును. వెబ్సైట్స్ నుంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు, లేకపోతే వాళ్ళు అది రీచ్ అవ్వలేకపోతున్నారు ప్రాపర్ వెబ్సైట్కి ఆన్లైన్, అది ఉండొచ్చు. రెండోది ఈ రీజన్స్ అన్నీ ఉండొచ్చు అండి. మెయిన్ రీజన్ సౌత్ వెస్ట్ పాడవడం. ఓకే. సౌత్ వెస్ట్ ఇస్ రిలేషన్షిప్. అంటే Okay. మేబీ వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏది మ్యాచ్ ఫిక్స్ అవ్వటం లేదు, ఎన్నో రీజన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్త్లో కట్ అయినా రావచ్చు, లేకపోతే నార్త్లో టాయిలెట్ అయినా ఉండొచ్చు, లేకపోతే నార్త్ అంటే పెరగచ్చు. అలాంటి ఏ రీజన్స్ వల్ల కట్స్ పెరగడం, టాయిలెట్స్ ఉండడం, యాంటీ ఎలిమెంట్స్, యాంటీ కలర్స్, ఇలాంటివన్నిటినీ మనం డైరెక్షన్స్ అన్నీ చూసుకుని అవన్నీ ఎలిమినేట్ చేస్తే తప్పకుండా అవుతుందండి. ఇంకా ఎన్నో కేసెస్ అయింది అలాగా. అట్లీస్ట్ ఇన్ మై కెరియర్ లైక్ 7 to 8 కేసెస్. అవునా? ఎన్నేళ్ళు బట్టి ట్రై చేస్తున్నారు, అవ్వటం లేదు అన్న కేసెస్ కూడా సక్సెస్ రేట్ దొరికింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మేము చూసే ఈస్ట్ కాదు, మేము చూసే వెస్ట్ కాదు, అంతే కదా. మళ్ళీ మీరు వచ్చి చూస్తే గానీ మాకు అర్థమయ్యే అది చాలు. ప్రాపర్ డైరెక్షన్స్ తీయడం Okay, మెయిన్ okay. కీ. దీంట్లో ఏంటంటే ఒక ప్రాపర్ డైరెక్షన్స్ ఐడెంటిఫై చేయడం, ఆ డైరెక్షన్స్ బట్టి మనం అనలైజ్ చేసి, ఆ సమస్యని అనలైజ్ చేసి దానికి రెమెడీస్ మిషన్ పట్టుకొని తిరుగుతారు కదండి వాళ్ళు కూడా, డైరెక్షన్ పెట్టి చూసుకు చేస్తారుగా, మరి ఏంటి ప్రాబ్లం? అది కంపస్తో చూడొచ్చండి. కంపస్ ఎలా చూస్తున్నారో అది ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక క్లయింట్ అండి, కెనడాది, వాళ్ళ నేను అంటే గూగుల్ ఎర్త్ ప్రో నుంచి చూసింది ఒక డైరెక్షన్, వాళ్ళకి సెంటర్ పాయింట్ మార్క్ చేసి ఇచ్చాను, అక్కడ చూసి మీరు నాకు ఎంట్రన్స్ ఏ డైరెక్షన్లో ఉందో చెప్పండి అని. కానీ వాళ్ళు అది క్లియర్గా చెప్పలేకపోయారు. మా గూగుల్ అంటే మా ఇది యాపిల్ కంపసే రాంగ్ కాబోలండి, అందుకోసం యాపిల్ కంపస్ రాంగ్ కాదు, వాళ్ళు ఏ డైరెక్షన్లో వాళ్ళు చూస్తున్నారు ఆ యాంగిల్ రాంగ్ అది. సో అలా కూడా ఉండొచ్చు. మనం పట్టుకున్న దాన్ని బట్టి చూపిస్తుంది కదా మేడం. అది చూపిస్తుంటే మనం ఎక్కడ సెంటర్ పాయింట్ లో నిలబడ్డామో లేదు, లేకపోతే మనం ఏ యాంగిల్ తో టెస్ట్ చేస్తున్నాము, ఎలాగ మనం చూస్తున్నాము, వాటి మీద అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. రెండవది కంపస్, అది మన కన్స్ట్రక్షన్ లో చాలా ఐరన్ యూస్ చేస్తాం, రైట్, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ అవుతుంది, సో మీకు అక్యురేట్ రీడింగ్ రాదు. సో రైట్, అందుకోసం మీకు ఎప్పుడు అక్యురేట్ రీడింగ్ రాదు. మీకు అరౌండ్ 95% అక్యురసీ ఉంటుంది, కానీ 100% ఉండదు. అందుకోసం మేము గూగుల్ ఎర్త్ ప్రో అనే ఒక సాఫ్ట్వేర్ నుంచి అది ప్రాపర్గా అక్యురేట్గా రీడింగ్స్ తీస్తాం. సూపర్ అండి, మంచి విషయం చెప్పారు. అండ్ ఇంకొకటి అండి, లేడీస్ ఆరోగ్య సమస్యలు అంటే కిచెన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే లేడీస్కి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆరోగ్య సమస్యలు అంటే బీపీ అయినా ఎక్కువ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. యూజువలీ విమెన్ కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఫైనాన్స్ ప్రాబ్లమ్, వాళ్ళ హార్ట్ ని చాలా పదిలంగా ఉంచుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇవన్నీ వాటికి మెయిన్ సౌత్ ఈస్ట్ లో మనకి వాటర్ ఎలిమెంట్ చెప్పాను కదా, సౌత్ ఈస్ట్ అంటే 123 నుంచి 147 డిగ్రీ మధ్యలో మనకి ట్యాప్ ఉన్నా, లేకపోతే వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నా, బ్లాక్ కలర్ ప్లాట్ఫామ్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అక్కడ టూల్ ఏదైనా పెట్టినా, ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి కిచెన్. యూజువల్గా బ్లాక్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మేడం. అదే నేను చెప్పాను కదా, బ్లాక్ ప్లాట్ఫామ్ ఉంటే మనకి కలర్ మార్చాలి, ఎందుకంటే బ్లాక్, బ్లూ, గ్రే వాటర్ కలర్స్. వాటర్ కలర్స్ ఉంటే ఫైర్ జోన్ లో అది ఉండకూడదు, అది ఆగ్నేయం.